అయ్యో అమ్మో అబ్బో వారం రోజుల్లోగా పెళ్లి అవుతుందన్నారు. ఇదేనా నా పెళ్లి పంతులు గారు? అబ్బా ఖచ్చితంగా జరగాలి, కానీ ఎక్కడో వాస్తు దోషం వచ్చుంటుంది. అసలు ఇంతకీ ఎందుకు కొట్టారా నిన్ను? అతడిగానే కొట్టారత్తా. ఏం జరిగిందో నువ్వేనా చెప్పే? మేము రిక్షాలో వెళ్తుంటే బావిని కొట్టి నేనే అర్చన అనుకున్నాను. లాక్కడిపోయారు నాన్న. అర్చన అనుకున్నారా? వాళ్ళకి దానికి సంబంధం ఏంటి? ఎక్కడికి వెళ్ళారు? గుడికి. అబద్ధం, మీరు గుడికి వెళ్ళలేదు. ఓహో, నిన్నటి దాకా మీ బావ బుల్లబ్బాయి చేశాడు, ఇప్పుడు నువ్వు చేస్తున్నావా సిఐడి పని? చేస్తే తప్పేంటి? రేపో మాపో పెళ్లి చేసుకోబోయేవాళ్ళం, ఇలా మా వెంట పడ్డం తప్పు కదా? ఏంటి, పెళ్లి చేసుకుంటావా? బావనే? అవును, నేను కాక నువ్వు చేసుకుంటావా? ముక్కోటి దేవతల సాక్షిగా 3 ముళ్ళు వేయించుకునేది నేనే. ఛా, అది జరగకపోతే చచ్చిపోతాను. నేను చచ్చిపోతానంటే పీడ వదిలిందని మా బావని చేసుకుంటాను. మీ బావంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం. మీ బావ నీకు సొంతం కావాలంటే నా దగ్గర నుంచి ఆయన నువ్వు గెలుచుకోవాలి. పందెం కాస్తున్నావా? 1 కాదు 3. మా బావతో 3 ముళ్ళు వేయించుకోవడానికి నువ్వు 30 పందాలు పెట్టినా గెలుస్తాను. చెప్పు. మొదటి పందెం. ఆగు, ఈ 3 పందాల్లో నేను గెలిస్తే మా బావని విడిచి నువ్వు వెళ్ళిపోతావా? అయితే చెప్పు. నంబర్ 1, కొబ్బరికాయ పగలగొట్టకుండా నువ్వు మీ బావ చేత నీళ్లు తాగించాలి. ఏంటేంటి? కాయ పగల కొట్టకుండా మా బావ చేత నీళ్లు తాగించాలా? గెలవని పందాలు కాసి మా బావని తన్నుకుపోదాం అనుకుంటున్నావా? నీ వల్ల కాదంటే చెప్పు, ఆ పని నేను చేస్తాను. దేంట్లో మోసం లేదుగా? మీ బావ మీద ఒట్టు. అయితే రేపే ఈ పందెం గెలుస్తాను. ఏమిటి సిరి, చిట్కాలు పొడుపు కథలు చదువుతున్నావు? ఈ బావ మీద పడవడానికా? అవును బావా. బావా, నీకు కొబ్బరికాయ పగల కొట్టకుండా నీళ్లు ఎలా తాగాలో తెలుసా? ఇంతేనా? కొబ్బరికాయను వెనక్కి తిప్పితే 3 కళ్ళుంటాయి, ఆ కళ్ళు పొడుచుకుని తాగాలి. అది మాకు తెలియక. ఓ మహాలక్ష్మి పంతులు గారు, పంతులు గారు, రామ్మా సిరిరా, వచ్చి హారతద్దుకుని బొట్టు పెట్టుకో. అలాగే కొబ్బరికాయ కూడా పెట్టమ్మా. అదేమిటి పిన్ని గారు, పూజ అయిపోయిందిగా, మరి కొబ్బరికాయ కొట్టలేదే? ఈ రోజు రాత్రి 7 గంటలకి అమృత గడియలున్నాయమ్మా, అందుకే పగలు కొట్టకుండా రాత్రికి కొడదామని. థ్యాంక్స్ పిన్ని. ఇదేమిటి పిల్ల థ్యాంక్స్ చెప్తుంది? కొంపదీసి ఇప్పుడు నేను అన్న మాటల్లో భూతేమన్నా వినిపించిందా? రామరామా. బావా, బావా, ఏమిటి అరుపులు? నువ్వు నిలబడు బావా, నీ చేత కొబ్బరి నీళ్లు తాగించాలి. కొబ్బరి నీళ్ళ? చీకటి పడిన తర్వాత నేనేం తాగుతానో తెలిసి కూడా కొబ్బరి నీళ్లు తాగమంటావా? తప్పు. బావా, అది కాదు, నేను చెప్పేది విను. అబ్బా, దీని వెనక పెద్ద కథ ఉంది బావా. ఏ కొబ్బరి నీళ్లు తాగితే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఏ దేవతైనా వరం ఇచ్చిందా? అదంతా తర్వాత చెప్తానుగా, ముందు నీళ్లు తాగు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు కాదులే, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఏమిటో ఈ పిచ్చి మాలోకం. ఇప్పుడేమంటావు? నేను పందెంలో గెలిచానని ఒప్పుకుంటావా? పగలుగుట్టేగా తాగించావు. పగలు కాదు తల్లి, రాత్రి కదా కొట్టాను. తెలివిగలదానివే. ఈ పందెంలో నువ్వే గెలిచావు. రెండో పందానికి రెడీయా? ఓడిపోవడానికి నువ్వే రెడీగా ఉండు. ఆహా, అయితే విను. సతీ అనసూయ త్రిమూర్తులకి ఎలా భోజనం వడ్డించిందో నువ్వు మీ బావకు అలా వడ్డించాలి. సింతేనా? ఇంకెంత కష్టమో అనుకున్నాను. ఈ పందెంలో ఈజీగా గెలుస్తాను. ముందు అనసూయ ఎలా భోజనం వడ్డించిందో తెలుసుకో. తెలుసుకుంటాగా, ఇదిగో ప్రసాదం తిను. అబ్రహాంతరాన్ని పరిశుద్ధం కరిష్యామి. ఆమెను అలా నడిపించుకుంటూ మంచం దగ్గరికి తీసుకెళ్లాడు మురళి. ఇద్దరు ఒక రకమైన మత్తులో ఉన్నారు. ఏంటి మీ గోల? ఏదో కావాలని ఆరాటం, తపన వాళ్ళని మైకంలో ముంచేస్తోంది. ఇంతలో హఠాత్తుగా మీ భర్త వచ్చాడు. ఏమండి, ఏంటండి ఇది? భర్త వచ్చాక ఏం జరిగిందో నాకు తెలియాలి. ఏంటో తెలిసేది నీ పిండాకుడు. వాడు అలాగే తలపై ఉంటాడు, కోపాన్ని ఎలా దిగమింగుతూ ఉంటాడు. అబ్బా, చచ్చిపోతున్నాను. ఏమిటా విష్ణు? ఇంత చిన్న విషయానికి అలా కంగారు పడతారేంటి పంతులు గారు? అశ్వ హృదయం తెలిసిన వాడు సవారీ బాగా చేస్తాడు, ఆడదాని హృదయం తెలిసిన వాడు సంసారం బాగా చేస్తాడు. అసలు ఆమె గుండెలో ఏముందో కనుక్కోండి. అది తెలిస్తే 20 ఏళ్ల నుంచి ఇలా ఎందుకుంటాను మహాప్రభు? నీకు తెలిస్తే కాస్త చెవిలో ఏదైనా చెప్పరాదు?
చూడురా విష్ణు, ఇంకా చూడు నా ప్రతాపం చూపిస్తా. అమ్మా ఏమిటే మరి నీకు అనసూయ గురించి తెలుసా? నాకు తెలియపోవడం ఏమిటి? చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చెమ్మచెక్కలు ఆడుకునేవాళ్ళం. అబ్బా నేను అడిగేది ఆ అనసూయ గురించి కాదు, సతీ అనసూయ గురించి. సతీ అనసూయ మహాపతి వ్రత. ఇప్పుడు ఆమె గురించి ఎందుకే? ఎందుకంటే అర్చన నాకు పందెం కాసింది కాబట్టి. ఏం పందెం? అది సతీ అనసూయ త్రిమూర్తులకు భోజనం వడ్డించినట్టు నేను విష్ణుబాబు వడ్డించాలట. ఓసు నీ తెలివి తెల్లారా? ఆ పందానికి నువ్వేటా ఒప్పుకున్నావే? ఏమ్మా? ఏంటి ఒంటి మీద నూలు పోగు లేకుండా వడ్డించాలి. ఆమంటే మహాపతి వ్రత కాబట్టి మహిమతో త్రిమూర్తుల్ని పసిబిడ్డలు చేసి వడ్డించింది. నువ్వెట్టా వడ్డిస్తావే? ఎలాగోలా వడ్డిస్తాలే. పందెం గెలవాలని పిచ్చి పనులు చేయకు. ఎవరికత్తమ్మా పిచ్చంటున్నావు? ఇంకెవరికి? దీనికే. ఆ బావకి దిశమలతో అన్నం వడ్డిస్తాను అంటుంది. అబ్బో, నాకు మాత్రం అలా వడ్డిస్తే కళ్ళు మిటకరించి చూస్తూ ఊరుకుంటానా? చిటుక్కున కళ్ళు మూసుకుంటా. అర్చన, తొందరగా రా, ఆకలిగా ఉంది. ఇదేంటి నువ్వు వచ్చావు? అర్చనకి ఈ రోజు భోజనం వడ్డించడం కుదరదు బావా. ఏ? అటు చూడు. ఓహో, అర్థమైంది. వడ్డించు. వడ్డిస్తానులే గాని ఈ రోజు నేను అర్చన సరదాగా ఓ పందెం వేసుకున్నాం. అందువా? ఏమిటేది? నీ పళ్ళెంలో నేను వడ్డించే ఐటమ్స్ అన్ని నువ్వు కళ్ళు మూసుకుని వాసన పసిగట్టి మరీ తినగలవని అర్చన, లేదా నేను పందెం వేసుకున్నావు. అవును విష్ణు, నన్ను గెలిపించవు? పిచ్చిదానా, సీల్డ్ కవర్ లో ఏముందో టక్కున చెప్పేయగల నాకు నిన్ను గెలిపించడం చిటికలో పరి. మరదల్లా వడ్డించు. నువ్వు కళ్ళు మూసుకో. ఇంకా అన్నమే వడ్డించనే లేదు. వడ్డిస్తున్నా బావా. తొందరగా. చప్పుడు చేస్తే చప్పున కడు తెరుస్తాను అనుకున్నావా మరదల పిల్ల? నీ పప్పులు నా దగ్గరే ఉడక. శభాష్, కళ్ళు మూసుకుని పెరుగుదాకా వచ్చానంటే మన పందెం క్లైమాక్స్ వరకు వచ్చినట్టే. గెలిచానని గబాలను కళ్ళు తెరిచావు. నేను 1 2 3 అన్న తర్వాత కళ్ళు తెరవాలి. ఓకే ఓకే. 1 2 3 ఇప్పుడు తెరువు బావా. చూసావా సరి, నువ్వు ఓడిపోయావు, అర్చన గెలిచింది. ఇప్పుడేమంట? ఇప్పుడు చెప్పమ్మా, ఆ మూడో పందెం ఏమిటో? ముట్టుకోకుండా మీ బావన్ను ముద్దు పెట్టుకోవాలి. ముట్టుకోకుండానా? ఇలాగా కాదు, ఈ పందెంలో గెలవడం అంత తేలిక కాదులే, ఆలోచించు. ఎంతసేపు నీకోసం ఎదురు చూడను. రా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వచ్చి నన్ను హత్తుకుపో. నీకోసం నా మనసు తనువు తహతహలాడుతున్నాయి. ఎవ్వరూ చేరుకొని స్వర్గ కంచులకు తీసుకెళ్లి మగాన్ని ఆనందాన్ని మన సొంతం చేసుకుంది. ఈ విరహాన్ని నేను భరించలేను. రా, నా సర్వస్వం దోచుకో. అర్చన, కాఫీ పట్టరా.
వినరా? కోర్టులో నా మీద గెలుస్తాను అన్న ధీమా రాగానే దాన్ని ఎవరితో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? మామయ్య అగో నన్ను మాట్లాడి ఒక అడ్రస్ లేని దాన్ని తెచ్చుకుని దాన్ని ముడిపించడం కోసం వీళ్ళందరూ మన అడ్లు కొట్టేస్తావా? మామయ్య అవన్నీ మాట్లాడే సమయం కాదు ఇది. ఇదే సమయం. నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారన్న గయ్యాలి మనిషి, నా కూతురు బతుకులో నిప్పులు బయటానికి వచ్చిన బజారు మనిషి దేవతది చెప్పు. దేవత. ఆ దేవత ₹10 డబ్బులకు ఒళ్ళు అమ్ముకునే మెరకిది ఆడదరాది. మా అమ్మకు అన్నగా పుట్టి బ్రతికిపోయా. లేకపోతే నీ 32 పళ్ళు రాలగొట్టి కట్టగట్టి కవర్లో పెట్టి స్టాంపు గుద్ది డబ్బాలో వేస్తే అడ్రస్ లేని కవర్లో అల్లాడిపోయేవాడు. కొట్టడం కాదు నాన్న, ఏకంగా చంపేసాయి. ఏమండే, ఉంచుకున్న దానికోసం మర్డర్లు చేసిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు? మేనమామను మర్డర్ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకో. ఆగండి, దయచేసి ఆయన ఏమనకండి. మీ అందరికి ఇష్టం లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళేదంటే మేమే మెడబట్టి బయటికి గంటేయగలం. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పలేవు. చెప్పోయా, మా వారదాన్ని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడో? సెంట్రల్ జైలు నుంచి. విష్ణు, ఈ అమ్మాయిని జైలు నుంచి తీసుకొచ్చిన మాట నిజమేనా? నిజం మాస్టర్, జైలు నుంచి. నన్ను పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయిని తీసుకొచ్చావని తెలుసు. జైల్లో తప్ప నీకు ఇంకెక్కడ దొరకలేదా? పరాయి మగారితో కలిసి ఒకే గదిలో పడుకోవడానికి వచ్చిన ఈ ఆడది ఇంకెక్కడ దొరుకుతుందమ్మా? జైల్లో తప్ప. విష్ణు, కన్న కొడుకుని వద్దనుకుని నీతో తలకొరివి పెట్టించుకుందాం అనుకున్నాను. నువ్వు కూడా ఇలా? లేదు మాస్టర్, సంగీతంలో 7 స్వరాలుంటాయి. జీవితంలో ముడి వేసుకునే భార్యాభర్తలు వేసేది 7 అడుగులే. అర్చన నా కాబోయే భార్య. అబద్ధం. ఆ అమ్మాయి మా తాలూకు. మీ తాలూకు అయితే తొందరగా తీసుకెళ్ళవే బాబు. ఇప్పటికే కొంపలో నిప్పురా చేసింది. రాబే. మీరే ఉద్దేశంతో అర్చనను తీసుకెళ్తున్నారో నాకు తెలుసు. మళ్ళీ చెయ్యి వేస్తే నరికేస్తా. మీ బాస్ గాడున్న చోటికి పంపిస్తా. ఏంట్రా ఈ దౌర్జన్యం? పోలీసులు పిలుస్తా. పిలిస్తే పారిపోయే కుక్కలు వీళ్లే. ఎరా, పోలీసులు పిలవమంటావా? బుద్ధి తెచ్చుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. బుద్ధి లేని నీ కళ్ళు తెరిపించాలంటే అర్చన గతం గురించి చెప్పాల్సిందే. తను తీసుకొచ్చింది జైలు నుంచి కాదు, ఒక ప్రశాంతమైన అనాథాశ్రమం నుంచి. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప